రైట్. ఇక ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో యెమెన్ ప్రధాని అహ్మద్ అల్ రహావి చనిపోయారు. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందంటారా ఎంజీరావు? ఎస్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది అసలు ప్రపంచం అంతా యుద్ధాలమయం. ఏదో హమాస్ యుద్ధాన్ని చల్లార్చి ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం చల్లార్చి ప్రశాంతంగా ఉండి ఏదో హమాస్ తీవ్ర ఎవరినైతే అబ్జెక్ట్ చేశారో వాళ్ళు తెచ్చుకుని కాస్త ఆపుతారు అంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిన్న యెమెన్ అంటే యెమెన్లో హౌతీస్కి యెమెన్ ప్రధాన్నే లేపేశారు, అసాసినేట్ చేయించారు ఐడిఎఫ్ ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్. ఇది చాలా పెద్ద మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం దారితీస్తుందా అనే విపత్తుకు వెళ్ళింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య మళ్ళీ యుద్ధ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే యెమెన్లో హౌతీస్ ఆ ప్రధాని అంతా ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇరాన్ యొక్క ప్రాక్సీ అని పిలుస్తారన్నమాట. అటు హమాస్, లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, అదేవిధంగా యెమెన్లో ఉన్న హౌతీసు, ఈ ముగ్గురు వాళ్ళకి రైట్ హ్యాండ్లు అంటోళ్ళు. ఈరోజు యెమెన్లో ఉన్న ఈ యొక్క హౌతీస్ ప్రధాని యెమెన్ ప్రధాని లేపేయడం అంటే ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళ రక్షణకి దిగుతుంది. ఆల్రెడీ ఇరాన్ అధ్యక్షుడు ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది కూడా. మేము హౌతీస్ రక్షణకి యెమెన్లోకి వెళుతున్నాము అన్నాయి. అంటే ఇజ్రాయెల్ అక్కడికి వస్తే మళ్ళీ యుద్ధం, మళ్ళీ అమెరికా రావడం, సో మళ్ళీ గల్ఫ్లో భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు ఈ పని చేసింది అంటే హౌతీస్ని మళ్ళీ శక్తిహీనం చేయడం. ఎందుకంటే హౌతీస్ అక్కడ ఈ రెడ్ సీలో ఈ పైరేట్స్ కింద అన్నిటిని అటాక్ చేయడం, అది ఒకటి. తర్వాత యెమెన్ నుంచే డైరెక్ట్గా తర్వాత భయంకరమైన హైపర్సోనిక్ మిసైల్ లాంటివి ఇజ్రాయెల్ మీద వేస్తున్నారు. వాళ్ళ దగ్గర చాలా ఆయుధ పాఠం ఉందన్నమాట. అమెరికా B-2 బాంబర్స్కి వాళ్ళు లొంగలేదు, సో వాళ్ళని లొంగదీయాలి. వాళ్ళని లొంగదీస్తే ఇరాన్ని బలహీనం చేసినట్టు ఇది పన్నాగం. అక్కడ హిజ్బుల్లా హమాస్ని కాస్త ఆపింది. ఈ హౌతీస్ని కూడా శక్తిహీనం చేస్తే సరిపోతుందన్నమాట. రెండు అసలు యుద్ధం ఆగున్నప్పుడు మళ్ళీ ఎందుకు అంటే అసలు ఈ విషయంలో నెతన్యాహు పరిస్థితి అనమాట. రాజకీయంగా ఈ యుద్ధాన్ని ఎప్పుడు ఆపితే ఆయన న్యాయ విచారణ ఎదుర్కోవాలి, కరప్షన్ కేసెస్. తర్వాత October 7th ఇజ్రాయెల్ మీద జరిగిన హమాస్ ద్వారా జరిగిన మారణ హోమం మీద ఆయన మీద విచారణ ఉంటుంది. ఎందుకంటే స్పైయింగ్ సెక్యూరిటీ ల్యాప్సెస్ వచ్చినాయి కాబట్టి పదవిలో ఉండాలి. యుద్ధం చేసినంత వరకు ఆయన పదవిలో ఉంటాడు. యుద్ధం జరిగినంత పదవిలో ఉన్నని చెప్పి ఆయనకి రక్షణ ఉంటుంది. కాబట్టి ఆయన యుద్ధాన్ని ఏదో విధంగా పొడిగిస్తున్నాడనే చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఏదేమైనప్పటికీ ఇజ్రాయెల్ ఈరోజు యెమెన్లో చేసింది భయంకరమైన విపత్కర పరిస్థితి. మళ్ళీ ఇరాన్ రెచ్చిపోయి యెమెన్ రక్షణకు వస్తే ఇటు రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్లో మళ్ళీ యుద్ధ వాతావరణం, అమెరికా ఇన్వాల్వ్మెంటు, వెస్ట్రన్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంటు, ఇటు ఇండియా వీటికి ఈ పుతిన్ చైనాని ఇన్వాల్వ్మెంటు. సో మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం స్టార్టు. చాలా ఘోరమైన గందరగోళ పరిస్థితికి తెరదీసే విధంగా ఈరోజు ఇజ్రాయెల్ చేసింది. ఇలాంటి ఇజ్రాయెల్ చేయకూడదని ప్రపంచం అంతా కోరుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. చాలా జియోపొలిటికల్ ఇష్యూస్కి సంబంధించి డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 TV.